ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి మార్ట్ నియర్ పెద్దమ్మ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్. ఇవాళ జూబ్లీ హిల్స్ మరి ఈ ఎన్నిక రిజల్ట్స్ 8వ రౌండ్ పూర్తయ్యేసరికి మరి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సుమారుగా 2500 ఓట్ల మెజార్టీ తోటి దూసుకొని వెళ్తున్నాడు. మొదటి రౌండ్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఆధిక్యత పెరుగుతున్నది కానీ ఇక్కడ తగ్గట్లేదు. ఇవాళ బీజేపీ మరి ఏ రకంగా ఈ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్తో కలిసినట్టుగా అయిందో మనం చూస్తూనే ఉన్నాం. అయినా పర్లేదు, రెండు పార్టీలు కలిసినా కూడా మరి కాంగ్రెస్ యొక్క ఆధిక్యతను ఏమాత్రం తగ్గించలేకపోయినాయి. ఈ గెలుపు నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క సుపరిపాలనకి నిదర్శనంగా మేమందరం కూడా భావిస్తున్నాం. మరి వల్ల విద్య, వైద్యం లేదా మన వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా ముఖ్యమంత్రి రెడ్డి గారి నేతృత్వంలో చాలా అద్భుతంగా రాష్ట్రం ముందుకుని దూసుకొని వెళ్తున్నది. మరి రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, ఇంకా ఏ ఎన్నికైనా పర్లేదు, ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇదే రకమైన ఆధిక్యతను చాటి చెప్తుందని చెప్పేసి రాబోయే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ రోజు ఈ గెలుపుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మరి ముఖ్యంగా ఇక్కడ కరీంనగర్లో మా యొక్క శ్రేణులందరూ కూడా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ కరీంనగర్లో చాలా కోలాహలంగా సందడిలో ఉన్నారు. ఈ గెలుపు అనేది కరీంనగర్లో కూడా ఒక కొత్త ఊపుగా ముందుకు వెళ్తున్నది. రాబోయే ప్రతి ఎన్నికల్లో కూడా మేము గెలుస్తామనే ఒక ఆశాభావంతో ఉంటూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.